భావజాల బానిసత్వం అంటే ఇంతగా దిగజారాలా? కొంతమంది సీనియర్ మహిళా జర్నలిస్టులు, అట్లాగే మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఆవేదన అనిపిస్తుంది. ఇంత అమాయకత్వంలో ఉన్నారా? మీరు ఇంకా మిగతా మహిళల్ని ఏం చైతన్యపరుస్తారు? ఎందుకు మీరు మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తారు? మోడీ తన రాజకీయ స్వలాభం కోసం బిల్లులు తెచ్చాడు. ఏం కమ్యూనిస్టులు తెచ్చేది రాజకీయ స్వలాభం కోసం కాకపోతే దేశోద్ధరణ కోసం తెస్తారా? అట్లా కాంగ్రెస్ తెచ్చే బిల్లులు దేశోద్ధరణ కోసం చేస్తాయా? రాజకీయ ప్రయోజనాలతో పాటు దేశ రాష్ట్ర ప్రయోజనాలు అందులో లింక్ అయి ఉంటాయి. మోడీ అందులో ఒకటే అయి ఉండొచ్చును. కాకపోతే ఇది ప్రజలకి ఏ మేరకు పనికొస్తుంది? దక్షిణాది ఉత్తరాది మధ్య అంతరాల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రయత్నం చేశాడు. అట్లాగే ఎప్పుడైనా సరే నియోజకవర్గాల పునర్విభజన చేసేది జనాభా ప్రాతిపదికనే అన్నటువంటి నేపథ్యంలో అది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూశాడు. అది తప్పెలా పడతారు? అట్లాగే మహిళా రిజర్వేషన్ తప్పు పట్టడం అంటే మీరు ఇంకా మీరేంటి మీ పార్టీలకి బానిసలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వలన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే 350 మంది దాకా ఎంపీలు అవుతారు. ఈ అవకాశం లభిస్తుంది, 300 దాకా వచ్చేటటువంటి అవకాశం. దాన్ని చెడగొట్టి అదేదో గొప్పగా ఫీల్ అవ్వడం ఏంటో, దాంట్లో మోడీ ప్రయోజనాల కోసం పెట్టాడంటే మోడీకి ఏమన్నా మోడీ భార్య పోటీ చేస్తుందా, మోడీ తల్లి పోటీ చేస్తా, మోడీ చెల్లి పోటీ చేస్తా? చేసే అదే కాంగ్రెస్లో అయితే సోనియా కూతురు, అవసరమైతే సోనియా తోడుకోడలు ఎట్టాగో పోటీ చేస్తుంది, వాళ్ళందరూ చేస్తారు. బట్ ఇక్కడ అట్లా లేదే. దేశ ప్రయోజనాలకే కదా ఉపయోగించింది. ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడం?